అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 30 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. ఈ నెల 20న బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క. మరోవైపు గవర్నర్ ప్రసంగంపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ నెల 30 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది బిజినెస్ అడ్వైజరీ కమిటీ. 20న బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మంగళవారం అసెంబ్లీలో గవర్నర్ స్పీచ్ ధన్యవాద తీర్మానంపై చర్చ జరగనుంది. 18న గవర్నర్ ప్రసంగంపై చర్చకు సీఎం రేవంత్ రెడ్డి సమాధానం ఇవ్వనున్నారు. ఉగాది సందర్భంగా 19న అసెంబ్లీకి సెలవు. 20న బడ్జెట్ ప్రవేశపెట్టనుంది రాష్ట్ర ప్రభుత్వం. 21 రంజాన్ సెలవు. 22వ తేదీ ఆదివారం. 23న బడ్జెట్పై చర్చ ప్రారంభం కానుంది. 24న సీఎం రిప్లై ఇవ్వనున్నారు. 25, 26న బడ్జెట్ పద్దుల ఆమోదంపై చర్చ జరగనుంది. 27న శ్రీరామనవమి సెలవు ఉండనుంది. 28, 29 తేదీల్లో గ్రాంట్లపై చర్చ జరగనుంది. 30న బడ్జెట్కు ఆమోదం తెలపనుంది. బీఆర్ఎస్ లీడర్లకు గవర్నర్ చట్టం అంటే గౌరవం లేదన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. గవర్నర్ను అవమానించేలా బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు ఆది శ్రీనివాస్. గవర్నర్ శుక్లా ప్రసంగం 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో జరుగుతున్న అభివృద్ధికి అద్దం పట్టినట్లు ఉందన్నారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. ఈ 2 సంవత్సరాల 2 మాసాలలో జరిగినటువంటి అభివృద్ధి, జరగబోయేటువంటి అభివృద్ధిని కళ్ళకు కట్టినట్టుగా, పనితీరుకు అద్దం పట్టేలాగా వారి ప్రసంగించినటువంటి ప్రసంగాన్ని ఉన్నటువంటి తీరును జీర్ణించుకోలేక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు పేలవంగా విమర్శించేటువంటి పద్ధతి మంచిది కాదన్న మాట సందర్భం చెప్తూ, గవర్నర్ ప్రసంగం అనేది ప్రభుత్వం 2 సంవత్సరాల కాలంలో చేసిన పనుల గురించి, అలాగే భవిష్యత్తులో ఏం పనులు చేయబోతున్నామో అనేది ఒక బ్రాడ్ రోడ్ మ్యాప్గా ఉంటుంది తప్ప ప్రతి ఒక్కటి కూడా దాంట్లో ఉండదు. గవర్నర్ ప్రసంగంలో ముఖ్యమైన హామీల ఊసే లేదని, ఆయనతో అబద్దాలు మాట్లాడించారన్నారు బీజేపీ నేతలు. 2 లక్షల ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారని చెప్పారు. అప్పులపై ప్రభుత్వానికి స్పష్టత లేదన్నారు. ఈహెచ్ఎస్ సరిగా అమలు కావడం లేదని, రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ అందడం లేదన్నారు. గవర్నర్ ప్రెజెంటేషన్ తర్వాత కేవలం 6-7 రోజులు కూడా పద్దుల మీద డిస్కషన్కి అవకాశం లేకుండా వీళ్ళు ఈ బడ్జెట్ సమావేశపరిచే ఆలోచన ఇది కేవలం సమస్య నుంచి తప్పించుకోవడానికి, సమస్యల మీద డిస్కషన్స్ నుంచి తప్పించుకోవడానికి చేసినటువంటి ఒక పథకం ప్రకారము మరి ఈ బడ్జెట్ సమావేశాలను తగ్గించేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. రాష్ట్రం అప్పుల్లో ఉందన్నారు సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. ప్రాజెక్టులు కాగితాల మీద మంజూరవుతున్నా డబ్బులు లేక పనులు జరగడం లేదన్నారు. రాష్ట్రానికి ఏం తెస్తున్నారనేది గవర్నర్ చెబితే బాగుండేదన్నారు కూనంనేని. ఆర్థికంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పెద్ద పెద్ద పథకాలకైతే ఖర్చు పెడుతున్నారు. కిందకి వెళ్ళినప్పుడు ఆ డబ్బు సామాన్యులకు అందట్లేదు. లేకపోతే గ్రామ పంచాయతీల్లో రోడ్లు కానీ, ఇటువంటి పంచాయతీ రాజుకు సంబంధించినటువంటి పనులు కానీ కాగితాల మీద ఏమో శాంక్షన్లు కనపడుతున్నాయి. ప్రాక్టికల్గా వెళ్ళినప్పుడేమో డబ్బులు లేక కాంట్రాక్టులు ఎవరు ముందుకు రావట్లేదు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలతో పాటు ఎన్నికల హామీలపై నిలదీస్తామన్నారు ప్రతిపక్ష నేతలు. 2.5 ఏళ్లలో ఏం చేశామో చెబుతూ విపక్షాల విమర్శలను ధీటుగా ఎదుర్కొంటామన్నారు అధికార పార్టీ లీడర్లు.